వేల గొంతులు, లక్ష డప్పులు, సామాజిక న్యాయమైన డిమాండ్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ పీజీఆర్ఆర్సీలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మందకృష్ణన్న గారికి, విద్యార్థి సమన్వయకర్తలు దొరవెల్లన్న, నలగంటి శరతన్న గారికి, దాదాపు వాళ్ళని 15 ఏళ్ల నుంచి చూస్తున్న ఒక సామాజిక ఉద్యమానికి, అది ఏ ఉద్యమైనా సరే వాళ్ళు ముందుండి వాళ్ళ ఆటపాటలతోటి నిర్వహిస్తున్నటువంటి వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మొదటిసారిగా మందకృష్ణన్నని నేను స్కూల్కి పోయి వస్తుంటే, సాయంత్రం స్కూల్ వదిలిపెట్టాక నేను వస్తుంటే అక్కడ సైకిళ్ళు అన్ని పెట్టి ఒక ఉపన్యాసం ఇస్తారు. అప్పుడు నేను చూడడం జరిగింది, ఇది ఎంఆర్పిఎస్ సైకిల్ యాత్ర, ఇట్లా మందకృష్ణన్న వచ్చిండు అనేది. అప్పటి వరకు మాదిగా వాళ్ళు సెంటర్లో మీటింగ్ పెట్టిన చరిత్రలు కూడా నేను చూడలే. మొదటిసారిగా నేను అనుకుంటా ఆ రోజు పెట్టి దాదాపు ఒక 1000 మంది వరకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరినీ పిలిచి ఆ రోజు కృష్ణన్న మాట్లాడుతుంటే ఆ మీటింగ్ అయిపోయే వరకు అక్కడనే ఉండి నేను పోవడం జరిగింది. నేను మొదటిసారిగా మందకృష్ణన్నని అప్పుడే చూడడం జరిగింది. ఆ రోజులల్లా మాదిగా వాళ్ళని చెప్పుకునే పరిస్థితి లేనప్పుడు అన్న వచ్చిండు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మంది ఎన్ని అన్న కానీ మాదిగా వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మందకృష్ణ మాదిగా అన్న అని నేను ఎప్పటికీ సగౌరవంగా చెప్పుతున్నాను. తర్వాత నేను డిగ్రీ నిజాం కాలేజీలో చదవడం జరిగింది. నేను నిజాం కాలేజీకి వచ్చినాక మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చేయడం జరిగింది. అంటే వివిధ కారణాల వల్ల వివిధ సంఘాలలో పనిచేయడం జరిగింది. తర్వాత మేము 2014 తెలంగాణ స్టూడెంట్ యూనియన్ స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి చూస్తున్నా కానీ ఎస్సీ వర్గర్లకు ఏ ఒక్కరు కూడా, అంటే ఓన్లీ మాదిగలే కాదు మిగతా కులాలు కూడా ఏ ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడింది అయితే నేను చూడలేదు. అది ఎవరు చెప్పినా కానీ అది న్యాయమైన డిమాండ్ అనే చెప్పడం జరిగింది. నేను చూసినప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో వర్గీకరణ అమలు జరిగినప్పుడు నేను కూడా కొంతమందిని చూశాను. వర్గీకరణ వల్ల మాకు ఉద్యోగాలు వచ్చినాయని ఓపెన్గా వచ్చి చెప్పేట వాళ్ళు కూడా చాలా మందిని చూశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చూశారు. అప్పటి నుంచి తర్వాత చంద్రబాబు అనంతరం సుప్రీంకోర్టులో వర్గీకరణ కేసు కొట్టేసినాక కూడా ఎప్పుడు కూడా న్యాయబద్ధంగానే కొట్లాడిన కానీ కృష్ణన్న ఎవరి మీద కూడా ఫైటింగ్ కానీ ఇంకా దాడులు కానీ ఇంకో రకంగా చేయలే. సుప్రీంకోర్టులో పోయింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు న్యాయబద్ధంగానే ఎవరిని కూడా దూషించలే. సుప్రీంకోర్టులో వర్గీకరణ కొట్టేసినాక కూడా. కాబట్టి నేనే మా తెలంగాణ స్టూడెంట్ నుంచి కూడా మేము తప్పకుండా కృష్ణన్నకు మద్దతు ఇస్తాం. మా స్టూడెంట్ యూనియన్కు ఏమైనా కార్యాచరణ అప్పచెప్పినా ఏం చెప్పినా కానీ మేము ముందుంటాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ దేశంలో రెండే లెఫ్టిస్టు రైట్ లిస్ట్ అంటారు. లెఫ్టిస్టులు మద్దతు ఇచ్చారు, రైట్ లిస్ట్ మద్దతు ఇచ్చారు. ఇంకా మద్దతు ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. అన్ని కుల సంఘాలు కూడా మద్దతు ఇచ్చినాయి. తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే ఒక ఆంధ్ర వాళ్ళు మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించరు, మిగతా ఏ పార్టీలు కూడా వ్యతిరేకించలే. ఒక ఆంధ్ర వాళ్ళే తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు, లాస్ట్కు అంతిమంగా విజయం సాధించింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కూడా ఓన్లీ మాలలే వ్యతిరేకిస్తారు కాబట్టిగా మిగతా ఉపకులాలు కూడా ఏ ఉపకులం కూడా మీ వ్యతిరేకమని మాట్లాడతలేరు. ఉపకులాలు కూడా బహిరంగంగా వచ్చి మీ మద్దతు తెలియజేస్తామని చెప్తారు కాబట్టిగా ఈ న్యాయమైన డిమాండ్కు ఎప్పటికీ తెలంగాణ స్టూడెంట్ మద్దతు ఉంటుంది. మాకు ఎటువంటి కార్యాచరణ ఇచ్చినా మేము పాల్గొంటామని తెలియజేసే అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు.